నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హర్మూజ్ను దాటి వెళ్లే కొన్ని దేశాల నౌకలపై పన్ను 18 కోట్ల రూపాయలు వసూలు చేసే యోచనలో ఇరాన్. యుద్ధ ప్రభావంతో భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. డాలర్తో పోలిస్తే 33 పైసలు పతనమైన రూపాయి మారకం విలువ. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో నేడు కీలక ముందడుగు. మిత్తల్ స్టీల్ ప్లాంట్కు సాయంత్రం అంకురార్పణ. రఘురామ కేసులో మరోసారి ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణ. హైకోర్టు ఆదేశాలతో గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హాజరు. 4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక.